తీసుకుందామండి. ముందు తులారాశి వారికి చెప్పాల్సిన అవసరం ఏం లేదండి. తులారాశి వారికి బాధకుడు అవుతాడు రవి. 8వ భావంలో ఉన్నాడు. బాధ నిజంగా అంతే కదా. తులారాశి వాళ్ళకి బాధకుడు అవుతాడు 11వ ఇంటి వాడు కాబట్టి. అవునా? సరే, అది పక్క పెడతామండి. బాధకుడు అంటే ఏంటి? ప్రతి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడని అర్థం. అంటే 15వ తారీఖు నుండి రవి బుధులు అష్టమ స్థానంలో మీకు ఉన్నారు. రవి బుధులు అష్టమ స్థానంలో ఉన్నారంటే అర్థం ఏంటి అంటే, ఒక విధంగా చెప్పాలంటే రవి బుధులు కాంబినేషను, రవి బుధులు అష్టమ స్థానంలో ఉన్నారంటే వాళ్ళు విదేశాల నుంచి ధన ప్రాప్తి కలగడానికి అవకాశాలు ఎక్కువ. ఫస్ట్ పాయింట్. అలాగే ప్రభుత్వం ద్వారా సన్మానాలు జరగడానికి అవకాశం ఉంది అష్టమ భావంలో. అలాగే అనుకుంటే అలాగే అంటే అన్య దేశాలంటే విదేశాలండి ధన ప్రాప్తి కలుగుతుంది. అధికారుల చేత గౌరవింపబడతారు. మీరు ఆయుర్దాయము ఆయుష్ ఎక్కువ ఉంటుంది అని మనం చెప్తూ ఉంటాం. రవి బుధులు కాంబినేషన్ ఉంటే అష్టమలు ఉంటాయి. కానీ రవి గురించి చూసుకుంటే అష్టమాధిపతిగా అయ్యాడు కదా.